నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలని పిలుపునిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. గూడూరు టీడీపీ అభ్యర్థి గెలుపును కోరుతూ కోటలో ప్రచారం చేపట్టిన టీడీపీ నాయకులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేపట్టారు. పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ టీడీపీ చేపట్టిన పలు సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రనాయుడు, కోటారెడ్డి, నరేష్ నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన గూడూరు నియోజక అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నియోజక అభ్యర్థి పనబాక లక్ష్మి గారు, వీళ్ళిద్దరూ కూడా అభివృద్ధి దాతలు. అదేవిధంగా స్థానికంలో ఉండేటువంటి వ్యక్తులు, ఏ టైంలో ఎవరు పోయినా పలకరించి పనిచేసే వ్యక్తులు. ఈరోజు కోట మండల నివాసి ఒక ఆమె అయితే గూడూరు నివాసి ఒక ఆయన. కాబట్టి లోకల్ అభివృద్ధి వ్యక్తులు మనకి దొరకడం అనేది చరిత్రలో ఇదొక అదృష్టమైనటువంటి పరిణామం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల నుంచి మా చెన్నై నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదరులు, సైనికులు ఇక్కడికి విచ్చేసి మా ముందు మేము మీకు సహాయం చేస్తామని చెప్పి సహాయాలు అందిస్తూ ప్రతి గ్రామాన ప్రచారం చేస్తున్నటువంటి చెన్నై ఫామ్ వ్యక్తులకందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో పాసిం సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగాను, పనబాక లక్ష్మి గారిని ఎంపీగాను గెలిపిస్తామని, అఖండ విజయంతో అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి పంపిస్తామని, ఈ యొక్క నియోజకవర్గాన్ని నుంచి మేము ఇద్దరిని కూడా పంపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊరు వాళ్ళ కూడా చెన్నై నుంచి వచ్చినటువంటి సోదరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంతో మనకి పార్టీ ద్రోహం చేయాలి, మనం పార్టీ ద్రోహం చేయాలి. సైకిల్ ఉదయాన్నే 6 గంటలకు ఎలక్షన్ ఖచ్చితంగా మన సునీల్ గారిని అంటే పనబాక లక్ష్మి గారిని రెండు కూడా. వాకాడు మండలంలోని నాయకులు కార్యకర్తలను కలుపుకుంటూ వైకాపా అభ్యున్నతికి కృషి చేయాలని ఆ పార్టీ తిరుపతి, బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. వాకాడులోని రామ్కుమార్ రెడ్డి నివాసంలో నాయకులతో ఆయన సమీక్షించారు. వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతల దృష్ట్యా గ్రామాల్లో తాను పర్యటించలేకపోతున్నానని, అయితే నా బాధ్యతగా తీసుకుని వాకాడు మండలంలోని పలు కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు కలిసికట్టుగా ఉండాలని అన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలకు వైకాపా కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు భక్తవత్సల రెడ్డి, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, చిల్లకూరు దశరథరామిరెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరు కలిసి పని చేయండి, లైట్గా తీసుకోవద్దు. ఒకసారి జరిగిన తప్పు మనం ఈసారి చేయకూడదు, అది ముఖ్యం. నా మాట నిలబెట్టండి. రేపు మనకు అవసరమైన పనులన్నీ నేను నేనే ఉంటాను మీకు, దానిలో రెండో డౌటే లేదు. అందరికీ చాలామంది చెప్తా ఉంటారు, మళ్ళా ఇంటికి వస్తే చాలా సంతోషంగా ఉంది, వాకాడు రావటం, ఇంటికి రావటం, ఆ పూర్వవైపుగా వస్తుంది, అదేవిధంగా జరుగుతుంది. నేనేంటనేది కాదు, మీ అందరికీ ఏ సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాకు. గూడూరు మీటింగ్ అన్ని మండలాల నుంచి పిలుచున్నారు, అందరూ వచ్చినారు.
నలుగురితో మాట్లాడేసి నన్ను కూడా పిలిచాడు ఆయన. అక్కడ వచ్చేసి విజయ్ కుమార్ గారు వస్తాను, నేను యాక్చువల్ వెంకటగిరి పోవాలా, ఎవరైతే వస్తున్నారో అందరం కలిసిపోతాం అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి వెంకటగిరి పోతాం. మళ్ళీ రేపు వాకర్ ప్రోగ్రామ్ పెట్టినాం, ఎవరున్నా కలవాలన్నా ఇక్కడ ఎక్కువ టైం రేపు స్పెండ్ చేస్తాం. అంతే కదా, సరేనా? సంతోషం. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలను అందించలేదని వెంకటగిరి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణం ఏపీటీఎఫ్ కాలనీకి చెందిన 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండి వెంకటగిరి అభివృద్ధికి నిధులు కావాలని వినతిపత్రాలు అందిస్తే ఆయన బుట్టదాఖలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ విమర్శించారు. అయితే ప్రస్తుతం నెల్లూరు నుండి వెంకటగిరికి వలస వచ్చి పోటీ చేస్తున్న ఆనంకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు, గోపి, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన ఏఎంసీ చైర్మన్ పులుకుల రాజేశ్వరరావు గారికి, వైస్ చైర్మన్ కోటేశ్వర రామకృష్ణ గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈ విభజన జరిగి మరి అప్పుల్లో ఉండి ఈ ముఖ్యమంత్రి మరి జీతాలు ఇస్తాడా లేదని చెప్పి అనుకునే పరిస్థితుల్లో మరి 1 సంవత్సరం రోజులు ఏమీ చేయలేకపోయాం. తర్వాత 4 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో 6 మండలాలు, 1 మున్సిపాలిటీ ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి రోడ్లు పెట్టాలి, ఎక్కడ డ్రైన్స్ పెట్టాలి అని ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా పెట్టి మనం ప్రయత్నం చేసి ఫాలోఅప్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు వేసాం. ఇంతకుముందు నా తమ్ముడు ఈ రోడ్లు చూసి చేతులండి కూర్చే పరిస్థితి లేదు, లోపల పరిస్థితి లేదు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా రోడ్లు వేసాం, అది కూడా ఒక తప్పే. మరి ఈ వెంకటగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం కూడా ఒక తప్పే ఉంది. ఎందుకంటే అందరితో మమేకమై ఒక కార్యకర్తలాగా పనిచేసి ఈరోజు అభివృద్ధి చేస్తే ఇక్కడ ఏం పని చేశారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దానికి ఈరోజు రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాల. నేను వెంకటగిరి ప్రజలకు పని చేశానా, పని చేయలేదా అని అందరికి మీకే తెలుసు. నేను ఎక్కడ కూడా నిద్రపోకుండా, ఒక ఎమ్మెల్యేని కూడా అనుకోకుండా, ఒక కార్యకర్తలాగా ఇక్కడ ఏమేమైతే ఏ వీధిలో రోడ్లు కావాలి, ఏం కావాలో అవన్నీ కూడా చూసి శాయశక్తుల పోరాటం చేసి పనిచేశాం. ఈరోజు మరి మన రైల్వే స్టేషన్ నుంచి బ్రిడ్జి దాకా 4-వే రోడ్ వేసి మరి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇదంతా కూడా అభివృద్ధి చేశాం. అది కనబడలేదని అడుగుతున్నా. వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమి జబ్బులు రాకుండా ఇవన్నీ కూడా మరి శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం. డాక్టర్లు అంటున్నారు ఈరోజు మన రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇటు చూస్తే మినరల్ వాటర్ ఇస్తున్నారు. ఇంతకుముందు వాటర్ కలుషితం ఉండి వాటర్ వల్ల కూడా కొన్ని జబ్బులు వచ్చేటి. ఈ రోజు మినరల్ వాటర్ తాగిన దానివల్ల ఆ జబ్బులను అరికట్టగలిగాం. అదేవిధంగా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయినాయి. అదేవిధంగా ఇది పేదలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పి మన ముఖ్యమంత్రి అందరికి పేదవాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళకి 5 లక్షలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కారంపూడి వసుంధరమ్మ, నర్రావుల సునీలు, పద్మమ్మ, మహిళలే కష్టపడాలి.
చిల్లకూరు మండలం బల్లవోలు వేళ్లపాలెం గ్రామాల్లో వైకాపా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా వేళ్లపాలెంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన శ్యాంప్రసాద్ రెడ్డి గ్రామంలోని సుమారు 150 కుటుంబాలను వైకాపాలో చేర్చుకున్నారు. ఈ మేరకు ఆయా కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అలాగే బల్లవోలు గ్రామంలో సుమారు 50 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, రమణయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒక లైన్ చెప్పండి. ఇక్కడ కూడా బండి కదిలింది. బయలుదేరేసాంరా మెయిన్ రోడ్లోనే వస్తాంలే మెయిన్ రోడ్లోనే సరే రోడ్లో చూడండి మన సేవ ఉన్నాడు, మనకు సేవ అయినా ఒకటే, వినయన ఒకటే, ఇబ్బంది లేదు అని చెప్పాం. ఖచ్చితంగా దానికైతే ఎక్కడ లోటు అయితే ఈరోజు చిల్లకూరు మండలం తీర ప్రాంత గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే తలంపుతో తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు బల్లవోలుకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యురాలు నాసిన విజయమ్మ గారు, వేళ్లపాలెం గ్రామానికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు పెద్దలు రామసుబ్బయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ నాసిన రమణయ్య గారు, చిన్న సుబ్బయ్య గారు, వీళ్ళందరి సమక్షంలో అరుంధతులు కావచ్చు, బీసీలు కావచ్చు, దాదాపుగా 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బల్లవోలు పంచాయతీలో కూడా దువ్వూరు చెంచు కిరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నెల 20వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో దువ్వూరు వినయ్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఈ పంచాయతీలో ఏదైతే బలవోలు పంచాయతీ ఉందో గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్లో పనిచేసిన కావచ్చు, అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పెద్దలు కిష్టన్న సమక్షంలో, అదేవిధంగా రామిరెడ్డి గారు రావణ సమక్షంలో ఈ గ్రామాన్ని అంతటిని కూడా అదేవిధంగా పెద్దలు పిచ్చిరెడ్డి గారు ఈ బలవోలు గ్రామం అంతా కూడా తిరుగులేని మెజార్టీని రేపు రాబోయే రోజుల్లో సంపాదించుకోబోతున్నాం. అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థిగా మన వరప్రసాద్ గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించి దుర్గాప్రసాదరావు గారు ఇద్దరు కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఉత్సాహంగా ఈ ఎంపీటీసీ సెగ్మెంట్ కన్పూర్ కావచ్చు, వేళపాలెం కావచ్చు, బలవలు ఈ 3 పంచాయతీలకు సంబంధించి ఈ సెగ్మెంట్ ఉరు తొలగుతుంది. దీనిని బట్టి రాష్ట్రంలో దాదాపుగా 135 నుంచి 145 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఈ తీర ప్రాంత గ్రామాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ కోస్తా ప్రాంతం అంతా కూడాను. బీసీఎన్ న్యూస్లో చిన్న విరామం. బీసీఎన్ న్యూస్కు తిరిగి స్వాగతం. కోట మండలం జరుగుమల్లి గ్రామంలో వైకాపా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సుమారు 200 కుటుంబాలు వైకాపాలో చేరారు. గూడూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు గెలుపునకు పనిచేస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డి జరుగుమల్లి గ్రామంలోని పలువురు నాయకులను కలుసుకుని ప్రచారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వైకాపాను గెలిపించేందుకు నాయకులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ కోటయ్య, కస్తూరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రూప్ ఆడే ఉండండి, ఆడే నిలబడినట్ట అంతా లాంగ్ నుంచి వరుసగా వచ్చింది. కొంతమంది పక్కన ఆ పక్క ఈ పక్క సైడ్ పో రండి సరే రా ఈరోజు కోట మండలం జరుగుమల్లి గ్రామంలో కస్తూరయ్య గారు, అదేవిధంగా చంద్రన్న గారి సారథ్యంలో వివిధ పార్టీల నుంచి సింతల కోటయ్య, మాజీ సర్పంచ్, వీరందరి ఆధ్వర్యంలో దాదాపుగా 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
చేరడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన జగనన్న దాదాపుగా 3468 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్ట సుఖాలను తెలుసుకుని రాబోయే రోజుల్లో గతంలో వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి విద్యార్థి కూడా ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకుని ఆ కుటుంబాన్ని పోషించే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అందించడం జరిగింది. అంతకు భిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పాలించిన పరిపాలన కంటే 2 అడుగులు ముందుకేసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతోనే ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టడం. ఈరోజు మనకి మొదటి విడతగా ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ లో మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వరప్రసాద్ గారు, అదేవిధంగా మన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి దుర్గాప్రసాదరావు గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులుగా మన ముందుకు రాబోతున్నారు. వీరిద్దరికి కూడా ఏప్రిల్ 11వ తేదీ మనం అందరం కూడా 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు చేకూరనున్నట్లు ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వరప్రసాదరావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని 23, 24 వార్డుల్లో పర్యటించిన వైకాపా నాయకులు నవరత్నాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పొనక దేవసేనమ్మ, శివకుమార్ రెడ్డి, నాసిన నాగులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అనుభవం రేపు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా పనికొస్తుంది. ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న నీచ నికృష్ట ఆటవిక అనాగరిక పాలన పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాజ్యం రావాల్సిందే. మరలా రాజశేఖర రెడ్డి గారు ఏ రాజశేఖర రెడ్డి వాళ్ళైతే హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందుకుంటూ చిరునవ్వుతో మరి ఆ రోజుల్లో కాపురాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం, ఆ రైతాంగం రాజ్యం, ఆ రైతు రాజ్యం రావాలంటే, రాజన్న రాజ్యం రావాలంటే గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరప్రసాదరావు గారిని, అలాగే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న చిరకాల పరిస్థితులు, ఇక్కడి నుంచి 4 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండి 1 దఫా మంత్రిగా ఉన్న మల్లి దుర్గాప్రసాదరావు గారిని ఇద్దరిని కూడా గెలిపించి మరి జగనన్నకు కానుక ఇచ్చి ఈ రాష్ట్రంలో ఈ నీచ నికృష్ట పాలనను అంతమొందిస్తూ ఉన్నాం, నీకు కానుకగా వీళ్ళిద్దరిని ఇస్తున్నామని అన్న రోజు ఆసన్నమైంది. అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ అనాగరిక పాలన, ఈ అప్రజాస్వామిక పాలనని, ఈ నీచ నికృష్ట పాలనని తరిమి కొడతాం, బంగాళాఖాతంలో కలిపేసేస్తామని మీకు మనవి చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వార్డు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన వరప్రసాద్ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా
వరప్రసాద్ గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు అనుభవం ఉన్న వ్యక్తులు. వీళ్ళని గెలిపించుకోవడం గూడూరు పట్టణ ప్రజలందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే ఈ పరిపాలన వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని మనకి ఇవ్వటం జరిగింది. వీళ్ళిద్దరిని గెలిపించుకొని ముందస్తు జీవితం హ్యాపీగా గడిపేదానికి మనకి ఇలాంటి నాయకులు ఉంటే మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో మన లోకేష్ గారికి వద్దంతి జయంతి తెలియని విధంగా గంజాయి మొక్క తులసి మొక్కలకు కూడా తెలియనట్టుగా పోల్చటము, మాట్లాడే విధానము అసలు ప్రజలందరూ కూడా చీదరించుకునే విధంగా ఉంది. ఒక సీఎం స్థానంలో ఉండి మాట్లాడే మాటలు కాదు. ప్రజలందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోమని చెప్తున్నారు. స్కిల్ డెవలప్ చేసుకోవటం కాదు. ఇవన్నీ వింటుంటే మెంటల్ డెవలప్ అయ్యేటట్టుంది. అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే ఇది కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ టీవీలు చూస్తున్నారు. ఒక్క సాక్షి టీవీ చూడొద్దు అని చెప్తున్నారు. అంటే మిగతా ఛానల్స్ అన్ని చక్కగా నిజాలు చెప్తున్నట్టు, సాక్షి ఛానల్ ఒకటే అబద్ధం చెప్తున్నట్టు చెప్తున్నారు. నిజంగా ఇంతకంటే ఘోరం లేదు. మన సీఎం గారు కూడా మాట్లాడినవి కూడా ఒకసారి ఆయన మళ్ళా చూసుకుంటే నేనేం మాట్లాడుతున్నాను అనేది కూడా ఆయనకు అర్థమయ్యి సక్రమైన మార్గంలో పడతారని నేను అనుకుంటున్నాను. రాజకీయాలలో నిజాలు చెప్పాలి, ప్రజల్ని ఒక మంచి దారిలో నడిపించాలి. కానీ మన లబ్ధి కోసం మన నోటికి ఏదొచ్చిందంటే అది మాట్లాడి ప్రజలందరినీ కూడా అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మానేయాలని కోరుకుంటూ మంచి వ్యవస్థ రావాలని, మంచి రాజ్యం రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మనకిచ్చే ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా అంటే పేదవాళ్ళుగానే ఉండేటట్టు ఉన్నాయే గానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునేటట్టు లేదు. ఒక రోజు ఒక చేపలు ఇస్తే ఆ రోజు వండుకొని తింటాం, కానీ చేపలు పట్టడం నేర్పిస్తే మనం ప్రతిరోజు మన జీవనోపాధి గడుపుకొని జీవితాంతం బ్రతకగలుగుతాం. అలాంటి వ్యవస్థ తీసుకురావాలి. కానీ ఈ విధంగా మనకి ఇది బిస్కెట్ల లాగా వేసి అప్పటికప్పుడు ఇచ్చేయటము, ఈ పసుపు కుంకుమ అని చెప్పటం కానీ ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. కానీ ఈ విధంగా అందించి వాళ్ళని ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజల జీవితంలో మార్పు రావాలి అంటే జగనన్న రాజ్యం రావాలి. జగనన్న రాజ్యం వచ్చిందంటే మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మన్నన ఎలా పొందారో అదే విధంగా ఇంకా మెరుగైన పాలన అందించేదానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామంటే మన ఎమ్మెల్యే గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే దానికి అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచే విధంగా అందరూ కూడా ఇచ్చేయాలని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో నందమూరి తారకరత్న దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ సమయంలో కుటుంబ సభ్యులతో ఆలయంలోకి వెళ్లి మూల విరాట్టును దర్శించుకున్న తారక హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఫోటో ఫోటో అంతా తీసుకోవాలా క్లిక్ చేస్తే బాగా వచ్చింది. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలని పిలుపునిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. గూడూరు టీడీపీ అభ్యర్థి గెలుపును కోరుతూ కోటలో ప్రచారం చేపట్టిన టీడీపీ నాయకులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.